ఆరోగ్య అభిలాషలారా మీ అందరికీ ఈ యొక్క 26th ఆక్యుప్రెషర్ క్లాస్లోకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు ఈ క్లాస్లో మనందరం కూడాను స్త్రీల సమస్యలలో రెండవ పార్ట్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. మొదటిది పీరియడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, రెండవది ఈ యొక్క ఎక్సెస్ బ్లీడింగ్ లేదా తక్కువ బ్లీడింగ్ ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకోబోతున్నాము. దాంతోపాటుగా రెమెడీస్ కూడా మనం తెలుసుకోబోతున్నాము. మన గత క్లాసులో ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడం జరిగింది. అసలు ఈ ప్రకృతిలో స్త్రీని ప్రత్యేకంగా ఎందుకు ఎంచుకోవడం జరిగింది, పీరియడ్స్కి స్త్రీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, దీంట్లో ఉన్నటువంటి దశల గురించి క్షుణ్ణంగా కొన్ని నిమిషాల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరియు ఈ క్లాస్లో ముఖ్యంగా మధ్యలోను చివరిలోను చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ని అందించడం జరుగుతూ ఉంది. సో కాబట్టి మీరు అందరూ కూడాను ముఖ్యంగా 8 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు ఎవరికైతే ఈ యొక్క పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి, ఈ దశ వారు ప్రత్యేకంగా ఈ వీడియో మీద లోతైనటువంటి విషయాలు మీరు తెలుసుకున్నట్లయితే మీరు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు. సో ఆరోగ్య అభిలాషలారా, మరి మెన్స్ట్రల్ సర్కిల్కి సంబంధించినటువంటి ఈ యొక్క సైకిల్ గురించినటువంటి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. మెన్స్ట్రల్ సైకిల్ ఇంపార్టెంట్ పాయింట్స్. మొదటగా ఈ రోజులలో మనం గమనించినట్లయితే మరి పిల్లలకి ప్రత్యేకంగా 8 సంవత్సరాల వయసు నుంచే ఈ యొక్క మెన్స్ట్రల్ సైకిల్ స్టార్ట్ కావడం జరుగుతూ ఉంది. మరి పిల్లలు ఈ యొక్క ప్యూబర్టీ దశకు వచ్చినప్పుడు అంటే దాదాపుగా 8 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వయసుకి వచ్చినప్పుడు వారి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. వారి శరీరం యొక్క ఆకృతి పెరుగుతూ ఉంటుంది, వారిలో మాటలలో తేడా వస్తుంది, వృషణాలు పెరగడం జరుగుతూ ఉంటాయి, హెయిర్ గ్రోత్ ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది, బాడీ యొక్క హైట్ పెరగడం జరుగుతూ ఉంటుంది, వారి యొక్క ఆలోచన విధానం కూడా మెచ్యూర్ లెవెల్స్ పెరగడము జరుగుతూ ఉంది. పిల్లలు కూడాను ఈ యొక్క చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్ కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క తరంలో మనం గమనించినట్లయితే డ్యూ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కలిగినటువంటి కొన్ని ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈవెన్ ఎర్లీ ఏజ్లో అంటే 8 సంవత్సరాల నుంచే పిల్లలకి ఈ యొక్క ఋతుక్రమం స్టార్ట్ కావడం జరుగుతూ ఉంటుంది. మరి స్త్రీలలో ఈ యొక్క ఋతుక్రమం మొదలైన తర్వాత మరి ఇక్కడ ఏం జరుగుతుందో మనం గమనించినట్లయితే ఓవరీస్ లో ఈ యొక్క మార్పు జరగడం మనం గమనించవచ్చు. అప్పుడు అంటే ఈ పీరియడ్స్ జరిగినప్పుడు ఈస్ట్రోజన్ అనేటటువంటి ఒక హార్మోన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ స్త్రీలలో ఈ యొక్క ప్యూబర్టీని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఓవరీస్ లో కొన్ని లక్షల చిన్న సాక్స్ అనబడేటటువంటి ఫోలిక్స్ ఉంటాయన్నమాట. ఈ ఫోలిక్స్ ఈ ఓవులేషన్ సమయానికి ఈ యొక్క అండాలు ఓవరీస్ నుంచి విడుదల చేయబడి ఫోలిపిన్స్ ట్యూబ్ ద్వారా ఈ యొక్క యుట్రస్ లోనికి చేరడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క యుట్రస్ లో చేరుతాయో అక్కడ ఎండోమెట్రియం అనేటటువంటి లైన్ కి ఈ యొక్క అండాలన్నీ కూడా వచ్చి ఆ లైన్ లో అక్కడ చేరడము జరుగుతూ ఉంటుంది. సో ఆరోగ్య అభిలాషలారా, ఈ యొక్క దశలో ఇక్కడ చేరుకున్నటువంటి ఈ యొక్క అండాలు ఎక్కడైతే ఆ లైన్ చుట్టూ ఫామ్ అయి ఉంటాయో ఆ అండాలన్నీ కూడాను వాటికి న్యాచురల్ గా అక్కడ వచ్చేసి స్టోర్ కావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇవి ఎలాంటి న్యూట్రిషన్స్ ని కానీ ఎలాంటి విటమిన్స్ ని కానీ రిసీవ్ చేసుకోలేవు. ఇవి ఎందుకు అక్కడ స్టోర్ అయి ఉంటాయనంటే ఇక్కడ ఈ యొక్క స్త్రీ పురుష సమ్మేళనం జరిగినప్పుడు ఎక్కడైతే ఈ యొక్క స్పర్మ్ రిలీజ్ అవుతుందో ఇవి అండాలు స్వీకరణ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాయి. కానీ అక్కడ ఎలాంటిది జరగదు. కాబట్టి అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క ఎండోరియం అనేటటువంటి లైన్ అక్కడ చేయబడి ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందనంటే 5 నుంచి 7 రోజుల సమయాల్లో అవన్నీ కూడాను అక్కడ డెడ్ అయిపోయి ఎక్కడైతే ఆ యొక్క లైన్ ఉంటుందో ఆ లైన్ కాడ డెడ్ అయిపోయి అవి ఈ యొక్క బ్లడ్ తో పాటు కలిసి బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నము జరుగుతూ ఉంటుంది. ఈ విధముగా స్త్రీలకి 3 నుంచి 5 రోజుల పాటు ఈ యొక్క మెన్సల్ జరగడం జరుగుతూ ఉంది. సో దాదాపుగా ఈ యొక్క
పీరియడ్స్ లో ఒక రోజుకి వారికి వచ్చేసి 60 ml బ్లీడ్ కావడం జరుగుతూ ఉంది. ఆరోగ్య అభిలాషలారా, స్త్రీలారా, మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధమైనటువంటి సైకిల్ కాబట్టి దీనిని ప్రతి స్త్రీ రెస్పెక్ట్ ఇచ్చి ఈ యొక్క మెన్సెల్స్ ని మీరు ప్రాపర్ గా న్యాచురల్ గా చేసినట్లయితే మీరందరూ కూడాను బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు. ఎవరు కూడా దీనిని ఏదో ఒక తప్పుగానో, చెడుగానో, శాపంగానో, నెగిటివ్ గానో దీన్ని చూడవద్దు. ప్రతి ఒక్కరు కూడాను ప్రతి స్త్రీకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి ముఖ్యంగా స్త్రీలు పీరియడ్స్ లో ఉన్నప్పుడు ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, గురువులు కానీ, లేదంటే ఇంకెక్కడన్నా మార్కెట్ ప్లేస్ లో పనిచేసే చోట కానీ ప్రతి ఒక్కరూ ఈ యొక్క పీరియడ్స్ టైంలో వారికి అవసరమైన కొద్దీ ఎంతో కొంత సహాయం చేయాలి. ఏమి చేయాలి? వారికి కావలసినటువంటి రెస్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వారికి అవసరమైనటువంటి వాటర్ అందించడం చాలా ఇంపార్టెంట్. వారికి అవసరమైనటువంటి శానిటరీ నాప్కిన్ అందించడం చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా వారు ఈ యొక్క పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు వారికి కనుక హెల్ప్ చేసినట్లయితే వారి ఋతుక్రమము సక్రమంగా జరుగుతూ ఉంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, ముఖ్యంగా స్త్రీలారా, మీరు అందరూ కూడాను ఈ మెన్సెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ని మీరు తెలుసుకొని మీరు అందరూ కూడాను తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క ప్రకృతిలో ఈ సైకిల్, స్త్రీలో ఇది సైకిల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గత క్లాసులో మనం ఒక విషయాన్ని తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాము? ఈ సృష్టిలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానం ఇస్తూ అమ్మ, తల్లి అని పిలవడం జరుగుతూ ఉంది. ఎందుకు? ఆమెకి గర్భం ధరించి పిల్లలు కంటుంది కాబట్టి ఆమెకి ప్రత్యేకమైనటువంటి బిరుదు ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఈ బిరుదుని నిలబెట్టుకోవడం కోసం మీరందరూ కూడాను మరియు ఈ యొక్క పీరియడ్స్ లో వచ్చేటటువంటి అసదుల్యమతలు, హెచ్చు తగ్గులను కూడా మీరు కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, మీరందరూ కూడాను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి ఎక్సెస్ పీరియడ్స్ గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొదటగా స్త్రీలలో ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోనియం తగ్గడము ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఎక్సెస్ బ్లీడింగ్ కి కారణం అని మీరు గుర్తించాలి. రెండవది ఈ యొక్క హైబ్రిడ్ ఫుడ్ తినడం వలన ఈ యొక్క ఈస్ట్రోజన్ తగ్గి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం అనేది మీరు, ఎక్సెస్ పీరియడ్స్ రావడం అనేది మీరు గుర్తించాలి. తర్వాత హైబ్రిడ్ ఫుడ్స్ లో ముఖ్యంగా మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ లో పాలు, పెరుగు, తర్వాత కర్డ్స్, బటరు, చీజు, గీ, మిల్క్, షుగర్ ప్రొడక్ట్స్, షుగర్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్, తర్వాత జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, రిఫైన్డ్ ఆయిల్స్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడాను మీకు ప్రత్యేకంగా ఈ యొక్క మెన్సెల్స్ లో అనేక రకాల అవాంతరాలకి ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉన్నాయి. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, ఇంకొక ముఖ్యమైన విషయము ఎక్సెస్ వర్క్, ఎక్కువ ఓవర్ బర్డెన్ కలిగినటువంటి పనులు చేయడం అనేది కూడా ఈ యొక్క ఎక్సెస్ మెన్సెల్స్ కి, పీరియడ్ కి, ఇది బ్లీడింగ్ కి ఇది కారణం అవుతుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర సరిగా లేకపోవడం దీనికి కారణం అవుతుంది. ల్యాక్ ఆఫ్ గుడ్ ప్రోటీన్ ఫుడ్, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోలేకపోవడం కూడా దీనికి కారణం అవుతుంది. తర్వాత ల్యాక్ ఆఫ్ విటమిన్ డి, మీరు ఉదయకాలము, సాయంకాలము ఎండలో ఉండకపోవడం దీనికి ప్రధానమైనటువంటి కారణము. తర్వాత ల్యాక్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగినటువంటి ఫుడ్, అంటే ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడే శక్తిని కలిగి ఇచ్చినటువంటి ఫుడ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, మీరు అందరూ కూడా వీటిని గుర్తుపెట్టుకొని మీరు వీలైనంత వరకు మీరు రోజువారీ ఆహారంలో భాగంగా మీరు చేయవలసినటువంటి కొన్ని మంచి విషయాలు. ఒకటి, మీరు మీ యొక్క ఆహారంలో భాగంగా మంచిగా స్ప్రౌట్స్, మొలకలు కానీ, తర్వాత మంచి నీటిని, పండ్లని, కూరగాయలని, ఆకుకూరలని విరివిగా తీసుకోండి. తర్వాత మంచి బలము కలిగినటువంటి డ్రై ఫ్రూట్స్ ని మీరు రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోండి. మూడవది ఫిజికల్ ఎక్సర్సైజ్.
మీరు చిన్నపిల్లలు అయితే కనుక స్కూల్లో ఖచ్చితంగా ప్రతిరోజు 1 గంట సేపు అయినా మీ బాడీకి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవ్వండి. ఒకవేళ ఈ క్లాస్ని ఈ ప్రోగ్రామ్ని టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ లేదంటే ఎక్కడైనా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఎవరైనా వింటూ ఉన్నట్లయితే మీ స్కూల్లో మీ పిల్లలకి ప్రత్యేకించి ఈ యొక్క సమస్యలు క్లియర్ కావడానికి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి తప్పనిసరిగా మీరు వారికి ఫిజికల్ ఎక్సర్సైజ్ వారికి ప్రతిరోజు ప్రొవైడ్ చేయండి. అది 8th అయినా 9th అయినా 10th అయినా ఇంటర్ అయినా డిగ్రీ అయినా పీజీ అయినా పిల్లలు ఏ క్లాసులో ఉన్నప్పటికీ కూడాను కంపల్సరిగా ఎంతో కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా చాలా అవసరము. మూడోది ఆరోగ్యాభిలాషలో మనం గమనించినట్లయితే మీరు మంచి ఆహారాన్ని సమయానుకూలంగా ఉదయకాలము మధ్యకాలము సాయంకాలము ఉదయము సూర్యోదయంతో మధ్యాహ్నం 12 నుంచి 1 గంటల లోపు సాయంకాలము 6 నుంచి 7:30 గంటల లోపు మీ యొక్క డిన్నర్ని సమయానుకూలంగా తినండి. ఆరోగ్యాభిలాషలారా మీరు వీటిని తీసుకోకూడదు. వేటిని? పాల పదార్థాలని, కూల్ డ్రింక్స్ ని, తర్వాత కూల్ వాటర్ ని, ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి ఆహార పదార్థాలను, ఆ తర్వాత 1 లేదా 2 రోజులు నిలువ ఉన్నటువంటి ఆహార పదార్థాలను మీరు ముట్టకూడదు. వీలైనంత వరకు ఫ్రెష్ ఫుడ్ ఎప్పటికప్పుడే తీసుకునే ప్రయత్నం చేయండి. మరి ఆరోగ్య అభిలాషలారా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆక్యుప్రెషర్ విధానాన్ని మీరు నేర్చుకొని ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానం ద్వారా ఈ యొక్క మెన్సులేషన్ లో జరిగేటటువంటి పీరియడ్స్ లో వచ్చేటటువంటి అవాంతరాల నుంచి మీరు బయటపడడానికి, అంటే పీరియడ్స్ ముందు కానీ పీరియడ్స్ తర్వాత కానీ పీరియడ్స్ లో కానీ మీకు వచ్చేటటువంటి సమస్యలు ఏమిటి? తల నుంచి అరికార వరకు వచ్చేటటువంటి నొప్పులు, తలనొప్పి, మెడ నొప్పి, నడుము నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, కాళ్ళు లాగడం లాంటి సమస్యల నుంచి మీరు బయటపడడం కోసము, ఈస్ట్రోజన్ ప్రాపర్ గా రిలీజ్ కావడం కోసము ఇప్పుడు ఈ క్లాసులో మీకు ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని గుర్తించుదాం, మరియు వాటికి చికిత్స విధానం నేర్చుకుందాము. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆరోగ్య అభిలాషాలు మనం ఇక్కడ గమనిస్తున్నాము. ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్ 1 2 3 4 5 6. అదేవిధంగా రెండో సైడ్ కూడా 1 2 3 4 5 6. ఈ పాయింట్స్ మీద చక్కగా మీరందరూ కూడాను ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ఈ విధంగా మీరు కనీసము ఈచ్ పాయింట్ 2 నిమిషాలు అంటే 30 నుంచి 60 సార్లు ఈ విధంగా మీరు ప్రెజర్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా 2 చేతులకు మీరు ఉదయకాలము సాయంకాలము చక్కగా మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఎవరైతే మీ ఇంట్లో మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో, పీరియడ్స్ తో బాధపడుతున్నారో, పీరియడ్స్ లో వచ్చే అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారో వారందరికీ కూడా వెంటనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు చేసి వారిలో వచ్చినటువంటి సమస్యలు తగ్గించి మీరందరూ వారికి ఆరోగ్య ప్రదాయాలు కావాలని కోరుకుంటూ, ఆరోగ్యాభిలాషలారా ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.